మంచిర్యాల జిల్లా జనారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై మండల ప్రజలు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మండలానికి చెందిన మోబిన్ అనే డ్రైవర్ను ఫారెస్ట్ అధికారులు తపాలాపూర్ చెక్పోస్ట్ వద్ద వాహనాన్ని నిలిపివేసి వెళ్లనీయకపోగా తనపై దాడి చేశారని తెలిపారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడంతో నిరసన చేస్తూ ధర్నాకు దిగామన్నారు. వెంటనే మోబిన్ పై దాడి చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ను ఎఫ్ఆర్ఓ సుష్మారావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లక్ష్యపేట వెళ్తున్నాం. ఆ టైంకు ఫారెస్ట్ ఆఫీసర్లు తపాలాపూర్ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నా ఆపారు. మేము ఆపినాం, చెక్ చేశారు. ఏమైందంటే వెహికల్ పోనీకి లేదు రానీకి లేదు అని కూడా సమాధానం ఇచ్చారు. సరే ఆగు వెయిట్ చేయమంటే మేము వెయిట్ చేసుకుంటూ ఉన్నాం. నేను పబ్లిక్ ఇష్యూ అవుతుంది చెప్పి ఒక ఫోటో తీద్దామని నా ఫోటో తీశాను అంతే. అక్కడ ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది బీట్ ఆఫీసర్ కొప్పుల రవి అతని పేరు వచ్చి నువ్వు ఎవడరా లంజోడక ఫోటో తీసేటందుకు అని తులుసుగా ప్రవర్తిస్తూ నా గల్లా పట్టుకొని కొట్టడం జరిగింది. నా ఫోన్ తీసుకొని ప్రొద్దున 4 వరకు నా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంచుకోవడం జరిగింది. ప్రొద్దున 5 గంటల వరకు మేము అక్కడనే ఉన్నాం. స్థానిక ఎఫ్ఆర్ఓ కానీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడం లేదు. 12:30 నుంచి వెళ్ళి 2:30 వరకు 5 నిమిషాలు వస్తున్నా ఏం చేయకండి అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడగడం జరిగింది. ఇప్పటి వరకు మేడం గురించి ఏం రెస్పాన్స్ కూడా లేదు. వాళ్ళ గురించి ఎవరైతే ఇష్యూ చేశారో వాడిని సస్పెండ్ చేయాలి కంపల్సరీ. లక్ష్యపేట వెళ్తున్నాం. ఆ టైంకు ఫారెస్ట్ ఆఫీసర్లు తపాలాపూర్ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నా ఆపారు. మేము ఆపినాం, చెక్ చేశారు. ఏమైందంటే వెహికల్ పోనీకి లేదు రానీకి లేదు అని కూడా సమాధానం ఇచ్చారు. సరే ఆగు వెయిట్ చేయమంటే మేము వెయిట్ చేసుకుంటూ ఉన్నాం. నేను పబ్లిక్ ఇష్యూ అవుతుంది చెప్పి ఒక ఫోటో తీద్దామని నా ఫోటో తీశాను అంతే. అక్కడ ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది బీట్ ఆఫీసర్ కొప్పుల రవి అతని పేరు వచ్చి నువ్వు ఎవడరా